మన తర్వాత రౌండ్ గోల్డెన్ ఆఫర్. సో మా గోల్డెన్ ఆఫర్ ఆడాలంటే లీడ్ స్కోరరు కీర్తన ఫ్రీగా ఆడొచ్చు. సెకండ్ లీడ్ లో ఉన్న సవిత మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్లు ఇవ్వాలి. అండ్ థర్డ్ ఫోర్త్ పొజిషన్స్ లో ఉన్న రాధిక అండ్ సవిత మీరిద్దరు ఆడాలంటే 20 కాయిన్లు ఇచ్చి గోల్డెన్ ఆఫర్ ని ట్రై చేయాలి. వస్తే 80 కాయిన్లు ఎట్ ఏ టైం వస్తాయి. ఓకే రండి కీర్తన, ఫస్ట్ మీరు స్టార్ట్ చేద్దరు కానీ. తీయండి తీయండి అంతే. కమాన్ అంతే అంతే కరెక్ట్. అమ్మో ఇంత వెయిట్ పెట్టారండి. అది ఇంకొంచెం ఎక్కువ బరువు ఉంటుంది, ప్రిపేర్ అయిపోండి. రెడీ స్టార్ట్. అది కూడా సేమ్ ఇలాగే తీయండి. ఓకే పాప ఏమో చక్కగా ఏదో దేవుడికి పూలు పెడుతున్నట్టు ఇలా చెయ్యి పట్టుకుని ఈ చెయ్యి ఇంకో చెయ్యి పక్కన జోడించి. నీళ్ళ బిందె కూడా ఇంత బరువు ఉండదు మేడం. బంగారం ఇది. నాకు ఇవ్వాలి ఇంత బంగారం. అరే అంతే అంతే. ఐమ్ సారీ కావట్లేదు. కష్టమా? సో 30 కాయిన్స్ కీర్తన. థ్యాంక్ యూ. మీరు ఆడతారా? ఆడతానంటే మాకు 10 కాయిన్లు ఇవ్వాలి. -10 కాయిన్స్ ఫ్రమ్ సరిత. 10 కాయిన్లు ఇచ్చారు, 80 తీసుకెళ్ళాలి. చెయ్యి కూడా బాగా చిన్నగా కంఫర్టబుల్ గా సన్నగా ఉంది, సో దూరుతుంది. బాగా ట్రై చేయండి. ఓకే తీయండి. కమాన్ కమాన్ సరిత. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. బాగా చూస్తున్నారు ఈవిడ మన ఎపిసోడ్లు. శ్యామల ఎలా తీయాలో ప్రిపేర్ పట్టుకోవాలో సరిత గారు. అసలు హ్యాండ్ మీద ప్లేస్ చేస్తున్నారు చేతి మీద. సరిత కమాన్. సెకండ్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు. అరచేతి మీద ఇలా తీసుకోండి బార్ని, అప్పుడు మీకు చెయ్యి అడ్డం రాదు. అంతే. పుష్ 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 విత్ ఫింగర్స్. తీసేసారు. సెకండ్ హ్యాండ్ సపోర్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? రాధిక. 80 ఉన్నాయి మన దగ్గర, 20 ఇవ్వాలి. రెడీయా? ఒక గాజు కూడా తీసేసి రెడీగా ఉన్నారా? ఓకే -20 ఫ్రమ్ రాధిక. మీకు యాక్చువల్ గా ఈ బరువు అసలు ఒక లెక్కేం కాదు. ఎందుకు మ్యామ్ అలా అన్నారు? మీరు రాధిక కదా, ఇందాకే అన్నారు కదా రాధిక రాధిక అని. ఇప్పుడు ఆల్ ది వే అది చెప్పండి. బాల్ కదా, ఇది గోల్డ్ బార్ కదా. కమాన్ రాధిక వస్తుంది. కమాన్. థ్యాంక్ యూ. బిస్కెట్లా తీసేసారు వెంటనే. సెకండ్ హ్యాండ్ సపోర్ట్. రాధిక మనకి స్కోర్ తక్కువ ఉంది, అలాగే పెద్ద గోల్డ్ బార్ కూడా తీసేయండి. కమాన్. ఇంత బరువు ఉంది ఏంటి? నేను చూసినప్పుడు ఏమనుకుంటుంది? మీరు రాధిక మీరంటే ఏంటన్నట్టు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. అదిగో వచ్చేసింది అంతే. 80 థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే కొంచెం వెయిట్ ని బాగా మేనేజ్ చేశారు కదా ఇవిడ. సూపర్. నేను సెకండ్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోదేమో అనుకున్నాను మేడం. తీసుకోవచ్చు. తెలీదు నాకు అది. అయ్యో తీసుకోవచ్చు. అంటే మీరు స్టార్ వనిత చూడట్లేదు. అలా ఫిట్టింగ్ పెట్టకమ్మా. ఏం పర్లేదు. 80 కాయిన్స్ యాడ్ చేస్తాము. మీ స్కోర్ ఇప్పుడు 140. సవిత గారు ఆడదామా? అర్థం మేడం. ఓకే 20 కాయిన్లు మాకు ఇచ్చేస్తాం. మీ దగ్గర 10 ఉంటాయి ఇంకా. రెండు తీసేస్తాం. సవిత కమాన్ కమాన్. యు కెన్. ఏంట్రా మీరు చిన్న చిన్నవి పెడతారేంటి అన్నట్టుంది ఆవిడ. కమాన్ పెట్టండి, తీసేయండి. నవ్వకు, అది మాత్రం ఎనర్జీ లాస్ అవుతుంది తొందరగా. ఏం లేదు, ఆవిడ తీసేస్తారు చూడండి. అయితే సేమ్ అలాగే ఇలాగే పట్టుకోండి. పైకి నించోబెట్టి ఇగో ఇలాగే పట్టుకుంది. కమాన్ సరిత. నించోబెట్టండి ఫస్ట్. నించోబెట్టి రావట్లేదు మీరు. లెఫ్ట్ హ్యాండ్ అన్న పెట్టు. ఇప్పుడు దాన్ని తిప్పుకొని తీసేయండి. అలాగే అంతే పట్టుకోవాలి సరిగ్గా. మీరు సరిగ్గా పట్టుకోవాలి. అలా పట్టుకోండి అంతే. అబ్బో మళ్ళీ సరిగ్గా చెయ్యి.
అంతే కమాన్ కమాన్ అంతే. ఓకే 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 సెకండ్ హ్యాండ్ సపోర్ట్ కూడా ఫస్ట్ తీసుకోండి. చివరికి పెట్టండి. ప్లేస్ చేసుకుంటే మీకు ఇక్కడ, weight ఉండదు. ఇక్కడ, అరిచేతు. ఇలా 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 ఇగో ఇలా ఇలా పెట్టండి బాగా. ఫింగర్స్ తో పుష్ చేయండి ఇదిగో ఇలా పెట్టండి వెనక్కి బాగా. ఇలా వస్తుంది పెట్టండి బాగా. ఓకే మేడం చెప్తాను. అయిపోయింది సవిత టైం. ఓ 30 కాయిన్స్ వచ్చాయి. సో అలా గోల్డెన్ ఆఫర్ అయిపోయేసరికి స్కోర్స్ చూస్తే సవిత గారు 40 అండ్ ఇక్కడ రాధిక 140, సరిత 180, లీడింగ్ కీర్తన విత్ 220. శ్యామల గారు చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. మా పాప డాన్స్ చాలా బాగా చేస్తుంది అండి. డాన్స్ కోసమే నాకు తోడుగా ఇక్కడ వరకు వచ్చింది. కొంచెం ఇప్పుడు చిన్న వచ్చిందా? వచ్చిందండి. చిన్న స్టెప్ చేయించండి. ఓకే సో ఈ స్టార్ వీళ్ళిద్దరు- వనిత స్టేజ్ మీద వీళ్ళిద్దరు చేసే మాట్లాడుకోవడం అవకాశం అయిపోతే ఇప్పించండి. పిలుద్దాం మీ పాప. No, no, no. డీప్ డిస్కషన్ లో ఉన్నారు. ఏం జరుగుతుంది డిస్కషన్ అక్కడ? లక్కు కిక్ టెన్షన్ పడుతుంది. ఇది లక్కు కిక్కు కాదు. లక్కు కిక్కు ఇంకా టైం ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏదో వాళ్ళ పాప డాన్స్ చేస్తుందంట, పిలిచేద్దాము. పాప పేరేంటి? నిత్యశ్రీ. నిత్యశ్రీ దా. డాన్స్ చేస్తావా నువ్వు? ఏ సాంగ్ తుమ్మక తుమ్మక పసిరి రేసే తూ హమ్ తిడుతున్నావేంటి? పాట ఏంటో తుమ్మక్క చుమ్మ పాడుతున్నా నేను తిట్టట్లే పాట పాడుతున్నా అది పాటేనా? ఏం భాష అది? తెలియదు నాకు మరి పాటలో తెలుసు? నేను పాడాను కాబట్టి చెప్పారు రవితేజ గారు మీరు చిన్న పిల్లలకి దూరంగా ఉండమని. నాకే ఓకే పాడేయండి. అయిపోయిందా? అంతేనా? ఏ సాంగ్ పెట్టినా చేస్తాడండి. చిన్న చిన్న బిట్స్ మెడ్లీ లాగానా? లేదు ఈ ఒక్క పాట చూస్తే అర్థమైపోయిందండి. మొత్తం మామూలు గ్రేస్ లేదు. చాలా thank you. ఇష్టమా డాన్స్ నీకు? నేర్చుకుంటున్నావా? నేర్చుకోవట్లేదు నేర్పించండి. అంటే క్లాసికల్ నేర్చుకుంటుంది కానీ ఈ చాలు డాన్స్ చాలు. క్లాసికల్ నేర్చుకుంటే ఇలాంటివన్నీ జుజుబి వచ్చేస్తాయి. సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ ఏదో ఒకసారి స్టార్ వనిత అని చెప్పు. నువ్వు ఇలా చెప్పు. పార్వనిత మన ఇద్దరం కలిసి చెప్దామా? రెడీ 1 2 3 గో. స్టార్ వనిత. థ్యాంక్ యూ మేడం. పెద్దయ్యాక ఇదే షోకి రాయే, నేను ఇక్కడే ఉంటా. జూనియర్స్ కి లేదా మేడం? జూనియర్ స్టార్ వనిత. జూనియర్ ఏ ఒక్కర్లా మా మ్యాథ్స్ సీనియర్స్ కి లేదా? ఇంకా కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు ముసలోళ్ళకి పెడతా. పెట్టండి మ్యామ్ ఒక షో. మళ్ళీ మేమే వస్తాము. సీనియర్ స్టార్ సీనియర్ స్టార్ మెగా ఓల్డ్ మెన్ షో. సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్. మేడం థ్యాంక్ యూ మేడం. ఛాన్స్ ఇచ్చినందుకు మేడం. చాలా బాగా చేసింది. చాలా మంచి encourage grace. ఇప్పుడు చేయాలి. టెన్షన్ పడింది మేడం నిత్య. లేకపోతే ఇంట్లో అసలు నిలవదు మేడం. మ్యూజిక్ వస్తే చాలు ఇంకా ఆగుతూనే ఉంటది. బాగుంది టాలెంట్స్ కొంతమంది, అంతే ఏం చేయలేం. సో